పాలిటిక్స్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీని భయపెడతాయి ఈ 5 ఏళ్ళు ఇంతేనా? ఇప్పుడు ఖచ్చితంగా రోజు పేపర్లలో ఈ 5 ఏళ్ళు ఇంతకుముందు కరప్షన్ గురించి ఉంది, ఇప్పుడు ఉంటుంది. కాకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఏముండదు, గతంలో జరిగిందనినే రాసుకొస్తారు వీళ్ళు. సాక్షి వాళ్ళు ఇప్పుడున్నటువంటి దాంట్లో అవినీతి అక్కడ జరిగింది ఇక్కడ జరిగిందని వీళ్ళు రాసుకొస్తారు. పత్రికల్ని పక్కన పెట్టేయండి, ప్రాక్టికల్ గా ఒకటి జరుగుతుంది. ఎవరెవరైతే వీళ్ళు వార్నింగ్లు ఇచ్చినా కూడా వినలేదు ఎట్టంటారు? కరవమంటే కప్ప కోపం, ఎడవమంటే పాము కోపం, అంతే కదా. నా దృష్టిలో అధికారిని రివెంజ్ అంటే వాళ్ళకి ముందు ఒక పొజిషన్ నువ్వు అక్కడ నిష్పాక్షంగా పనిచేయమని చెప్పు. అప్పుడు చెయ్యకపోతే నువ్వు అడుగు. ఆ నిష్పాక్షికత అధికారం నువ్వు ఇవ్వాలి. ఇవ్వకుండా జగన్ ఉన్నప్పుడు జగన్ చెప్పిన మాట విన్నావంటే, అప్పుడున్న ప్రభుత్వం మాట వినకుండా ఇప్పుడు నీ అధికారులు నీ మాట అంటే అప్పుడు నీ మనుషులు అయినట్టాళ్ళు. చట్ట విరుద్ధంగా చట్టం ఏది కరెక్ట్ ఎవరు చెప్పినా సరే. ఇవాళ చట్టాన్ని ఏమని చేసాం, పార్టీలకు చుట్టాలు చేసుకున్నాం. నిజంగా చట్టాన్ని చట్టం పని దాన్ని చేయనిస్తున్నామా? అధికారులు వాళ్ళ పని వాళ్ళని చేయనిస్తున్నామా? చేయనించినప్పుడు ఇంకా నీతి ఎక్కడ ఉంది? కానీ ఇప్పుడు ఈ రివెంజ్ పాలిటిక్స్ అనే పదం ఎందుకు అప్పుడే వచ్చేసిందంటే సోషల్ మీడియాలో